నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు బియ్యం నానబెట్టకుండా పాకం ఫెయిల్ అవుతుందో లేదా కరెక్ట్గా వస్తుందో అనే భయం లేకుండా అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. అప్పటికప్పుడు అరిసెలు తినాలనిపిస్తే 15 నిమిషాల్లో వీటిని మనం తయారు చేసేసుకోవచ్చు. వీటి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ మామూలు అరిసెలకి ఏ మాత్రం తీసిపోవు. బయట కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా ఎలా తయారు చేసుకోవాలో టిప్స్తో అండ్ పక్కా కొలతలతో ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 2 కప్పుల దాకా కూడా బెల్లాన్ని వేసుకోండి. అలానే 1 కప్పు దాకా కూడా నీళ్ళని పోసుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కూడా కరిగించేసుకోండి. ఈలోపు మరొక బౌల్ని తీసుకుని దాంట్లోకి 1 కప్పు దాకా కూడా పొడి బియ్యం పిండి, 1 కప్పు దాకా కూడా గోధుమ పిండిని వేసుకుని ఈ రెండూ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి. ఈలోపు బెల్లం కూడా కరిగి ఉంటుంది. ఏదైనా నలకలు ఉంటే కనుక ఒక్కసారి దీన్ని వడపోసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోకి పెట్టుకుని ఈ బెల్లం అంతా కూడా బాగా మరగనివ్వండి. ఇలా మరగడం మొదలైన తర్వాత 1/4 టీ స్పూన్ అంత యాలకుల పొడి, 2 టీ స్పూన్ల దాకా కూడా నెయ్యిని వేసుకుని మరొక్కసారి దీన్ని మరగనివ్వండి. ఇలా మరగడం మొదలైన తర్వాత స్టవ్ని సిమ్లోకి పెట్టేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి, గోధుమ పిండి అంతా కూడా బెల్లాన్ని అటు ఇటు కూడా కలుపుకుంటూ ఈ పిండి అంతా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో మాత్రమే పెట్టుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకోండి. కలుపుతున్నప్పుడే ఇదంతా కూడా దగ్గరికి అయిపోతుంది. 1 లేదా 2 నిమిషాల్లోనే ఇదంతా కలిసిపోయి అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోతుంది అన్నమాట. ఉండలు కట్టే ఛాన్సెస్ అయితే బియ్యం పిండికి కానీ గోధుమ పిండికి కానీ ఉండవండి. చూసారు కదా, ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోయి కన్సిస్టెన్సీ ఇలా వచ్చిందంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. వెంటనే స్టవ్ని కట్టేసుకుని దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయిన తర్వాత చేతిని కొద్దిగా నూనెతో అంతా కూడా అప్లై చేసేసుకుని ఒక్కసారి ఇదంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. కన్సిస్టెన్సీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సాఫ్ట్గా ఉంది కదా, గట్టిగా ఉంటే అరిసెలు సరిగ్గా రావు, విరిగిపోయినట్టు అయిపోతాయి. ఇప్పుడు కొద్దిగా తీసుకోండి. మిగతా దాన్ని అంతా కూడా మూత పెట్టుకుని పక్కకు పెట్టుకోండి. ఒకవేళ నువ్వుల అరిసెలు చేసుకోవాలనుకుంటే నచ్చినన్ని నువ్వుల్ని తీసుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని తడుపుకోండి. దీనివల్ల నువ్వులు బాగా అంటుకుంటాయి. ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా కవర్ మీద కానీ కొద్దిగా ఆయిల్ని అలా అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకుని బాల్స్ లాగా చేసుకుని ఇప్పుడు నువ్వులన్నీ కూడా ఈ ఉండకి ఒక్కసారి అద్దేసుకుని దీన్ని జాగ్రత్తగా అరిసెల్లాగా చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ దల్సర్గా కాకుండా చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇంత థిక్నెస్ ఉంటే సరిపోతుంది. దీన్ని అన్నీ కూడా ముందు తయారు చేసి పెట్టుకుని తర్వాత ఆయిల్లో వేయించుకోవడానికి ఉండదండి. వెంటనే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. దానికోసం స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువ వేడైపోకూడదండి. కొద్దిగా గోరువెచ్చగా కన్నా కొంచెం వేడి ఉంటే సరిపోతుందన్నమాట. మనం కొద్దిగా పిండిని తీసుకుని దాంట్లోకి వేస్తే అది వెంటనే పైకి రాకుండా ఒక 30 నుంచి 40 సెకండ్ల వరకు కూడా టైం తీసుకుని పైకి వస్తే ఆయిల్ హీట్ అనేది సరిపోయినట్టు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నదంతా కూడా వేసేసుకోండి. ఒక్కటి పైకి తేలిన తర్వాత మాత్రమే రెండోది వేసుకోవాలి. పైకి తేలిన దాన్ని కూడా వెంటనే అటు ఇటు కలిపేయకుండా 1 నిమిషం ఆగి అప్పుడు ఇంకొక వైపుకి తిప్పేసుకోవాలి. ఇదే విధంగా ఒకటి తేలిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకుంటూ అటు ఇటు వీటిని తిప్పుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. మంచి రంగు రాగానే మామూలు అరిసెల్ని ఎలా అయితే నూనె లేకుండా వీటిని పిండేసుకుంటామో వేరే గరిటెతో కానీ లేదంటే అరిసెలు చేసే ఒక టూల్తో అదేవిధంగా వీటిని కూడా పిండేసుకోవాలి. మామూలు అరిసెలకి ఎక్కువ నూనె వస్తుంది కదండి నొక్కితే, వీటికి అంత నూనె ఏమి రాదు, చాలా తక్కువ నూనె వస్తుంది. యూజువల్గా అరిసెలు 1 కేజీ బెల్లానికి 1 కేజీ నూనె పడుతుంది, నూనె ఖర్చు అవుతుంది అంటూ ఉంటారు కదా. ఈ అరిసెలు చేసినప్పుడైతే అసలు ఏమాత్రం నూనె అనేది తరగకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్నిటిని కూడా రెడీ చేసేసుకోండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో. టెక్స్చర్ అయితే సేమ్ అలాగ ఉంది కదా, అదే విధంగా టేస్ట్ కూడా సేమ్ ఉంటుందండి. ఈ అరిసెలు వేయిస్తున్నప్పుడు నూనె అనేది మరీ ఎక్కువ వేడైపోయింది, ఈ అరిసెలు వెంటనే వేగిపోతాయి అనుకుంటే మాత్రం కొంచెం సేపు సిమ్లోకి పెట్టుకుని ఆ తర్వాత వేయించేసుకోండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా రెడీ చేసేసుకోండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.